అందరికీ జై శ్రీరామ్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 4 రకాల పెన్షన్ల గురించి మనం అర్హతలు, దానికి సంబంధించినటువంటి అంటే డాక్యుమెంట్స్, ఏమేం పత్రాలు కావాలి, ఏ రకమైన పెన్షన్కి మన దగ్గర ఏం ప్రూఫ్ ఉండాలి, ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోబోతా ఉన్నాం. ప్లీజ్ వీడియో కింద ఉన్నటువంటి ఐ బటన్ ప్రెస్ చేసి ప్రతి ఒక్కళ్ళు గుంపులో గోవిందం లెక్క అన్ని గ్రూపుల్లో వీడియో షేర్ చేయాలి. ఎందుకంటే ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఇంటింటి సమస్య, ప్రతి మనిషి సమస్య. కాబట్టి పెన్షన్లకు దరఖాస్తు విషయంలో కొన్ని జిల్లాలలో అయితే లంచాలు కూడా అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే తెలియని అమాయకులను చూసి. కాబట్టి ఎవరు కూడా మోసపోవద్దు, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. క్లారిటీగా మీరు ఈ వీడియోని చూస్తే స్పష్టంగా మీరే ఏ రకంగా అప్లై చేసుకోవాలో మీకు అర్థమైంది. ఛానల్ కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళొక్కసారి అడుగుతున్న ఐ బటన్ ప్రెస్ చేస్తేనే ఈ వీడియో అనేది యూట్యూబ్ ఇంకొంతమందికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ పని చేయకపోతే వీడియో చూసి కూడా లాభం లేదు. మన స్వార్థం కోసం చూసినట్టు లాభం ఎందుకు ఉండదు. కానీ దివ్యాంగులకు వాస్తవానికి 6,000 పెన్షన్, 10,000 పెన్షన్. ఎందుకంటే పూర్తిగా మంచాన పట్టిన వారికి 10,000 పెన్షనే అని మేనిఫెస్టోలో ఉంది. కానీ దీని గురించి మరి ఏమంటా ఉంది ప్రభుత్వం అనేది కూడా చూడబోతా ఉన్నాం. వీడియోనైతే చివరి వరకు చూడాలని నా యొక్క మనవి. ఇగో తెలంగాణ ఆసరా పింఛన్ అర్హతలు, తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ఈ 4 పింఛన్ల గురించి మనం ఇప్పుడు అర్హతలు, తెలంగాణ ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ పథకం ద్వారా అర్హులైన వారికి అందుబాటులో ఉన్నటువంటి ప్రయోజనాలు కనబడతా ఉంది కదా. మీకోసం ఈ 4 పింఛన్లు మాత్రమే కనిపించేలాగా, ఎందుకంటే దీనికి టిక్ మార్క్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఏమేం పింఛన్లు ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే కింద బీడీ కార్మికులు ఇంకా వేరే ఉన్నాయి, కానీ వాటి గురించి ఇప్పుడు మాట్లాడలేము, వీడియో అనేది లెంత్ అవుతుంది. వృద్ధాప్య పింఛన్ ఒకటి మనకు సంబంధించి వృద్ధాప్య పింఛన్ గురించి చెప్పబోతా ఉన్నాము. మళ్ళీ మనం దివ్యాంగుల పింఛన్ గురించి కూడా దివ్యాంగుల పింఛన్ గురించి కూడా మాట్లాడుకోబోతా ఉన్నాం పూర్తిగా. ఇంకా వితంతు పింఛన్కి ఏమేం కావాలి, చేనేత కళాకారుల పింఛన్, వీళ్ళకు కూడా ఏమేమి కావాలని స్పష్టంగా మాట్లాడుకోబోతా ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి అర్హతలు, ఈ 4 పింఛన్లు మ్యాక్సిమంగా ఉన్నటువంటి అర్హతలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టేటస్లోనే ఇవన్నీ ఉన్నాయి. మినిమంగా ఈ ఫాలో అయితే యాస్టీజ్గా మనం పింఛన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి పోయి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ వృద్ధాప్య పింఛన్లో తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ తెలంగాణ వాళ్ళమా కాదా అని మీరు వెరిఫై అనేది ఉండాలి. కనీసం 57 సంవత్సరాలు నిండి ఉండాలి. మరి 57 సంవత్సరాలు నిండి ఉండాలి అని అంటే మనకు ఏం కావాలి, ఏజీ ధృవీకరణ ఇది కంపల్సరీ కావాలా. ఎక్కడైతుంది ఏజీ ధృవీకరణ అంటే మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఏజీ ధృవీకరణ పత్రం కోసం మనం అప్లై చేసుకుంటే మనకు 57 సంవత్సరాలు ఉంటే ఓకే అయిపోతుంది. ఏజీ ధృవీకరణ పత్రం ఎందుకు అడుగుతారు అంటే ఆధార్ కార్డులో ఇష్టం వచ్చినట్టుగా చాలామంది కామెంట్లు కూడా పెడతా ఉన్నారు. ఆధార్ కార్డు మీద ఇష్టానుసారంగా ఏజ్ని మార్చుకొని ఇష్టానుసారంగా పెన్షన్ కోసం అప్లై చేస్తూ ఉన్నారు అనేది ఇది అందరి యొక్క వాదన. కాబట్టి ఆధార్ కార్డు అనేది నడవది. ఎవరికి, వృద్ధులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, వీళ్ళకు వయసుతో సంబంధం కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఏజీకి తీసుకోరు. ఏజీ ధృవీకరణ అనేది ఉండాలి. వృద్ధులకు 57 సంవత్సరాలు. మూడోది ఆధార్ కార్డు ఎట్లాంటిదంటే అప్డేట్ అయి ఉండాలి. ప్లస్ ఆధార్ కార్డులో కరెక్ట్గా ఇంటి పేరు, అలాగే మీ యొక్క పేరు, అలాగే మీ యొక్క వయసు అనేది కరెక్ట్గా ఉండాలి. ఆధార్ హిస్టరీ అనేది వస్తుంది. అది గిట్లా హిస్టరీ తప్ప అయితే పెన్షన్ రాదు. హిస్టరీ కరెక్ట్గా మ్యాచ్ అయితే రైట్ పెన్షన్ వస్తుంది. ఈ రకంగా కూడా ఉంటుంది. ఇక ఓటర్ ఐడిలో కూడా యాస్టీస్ ఆధార్ కార్డు లాగానే నేమ్ ఉండాలి.
ఓటర్ ఐడిలో చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు పేరు, కానీ ఆధార్ కార్డు ఓటర్ ఐడి లాగా మార్చుకోవాలి, పేరు అనేది మార్చుకోవాలా, లేకపోతే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం జరిగే అవకాశం ఉంటుంది. రేషన్ కార్డులో కూడా మనం పేరు మార్చుకోలేం. రేషన్ కార్డు మాదిరిగానే ఇవన్నిటిలో మన పేరు ఉండాలి, ఇంటి పేరు ఉండాలి. కాబట్టి రేషన్ కార్డును మార్చుకోలేం కాబట్టి దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రం ఇక్కడ 1,50,000 పల్లెటూళ్ళల్లో ఉండే వృద్ధులకు, ఇక పట్టణంలో ఉండేటోళ్లకు ఇంచుమించు మినిమంగా 2 లక్షలు. ఇది 1,50,000 కంటే తక్కువ రావాలి, 2 లక్షల కంటే తక్కువ రావాలి. పట్టణంలో ఉండేటోళ్ళు వీళ్ళు, పల్లెటూరులో ఉండేటోళ్ళు వీరు. ఇక లాస్ట్ బ్యాంకు పాస్బుక్ అందరికీ తెలుసు. బ్యాంకు పాస్బుక్ రన్నింగ్లో ఉన్నటువంటిది, అది యాక్టివ్లో ఉండి డబ్బులు వేస్తూ తీస్తున్నటువంటి బ్యాంకు పాస్బుక్ అనేది ఇవ్వాలి. ఓకే, మన దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7 మినిమంగా 7 ఉంటే మనకు సరిపోతుంది. ఇంకా దానికి కావాల్సిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవి ఇవి అడుగుతారు. దరఖాస్తు ఫారంతో పాటు ఒక 10 ధృవపత్రాలు మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దివ్యాంగుల పింఛన్ గురించి మాట్లాడుకుంటే, కనీసం దివ్యాంగుల పింఛన్లో సదరం సర్టిఫికేట్ తీసుకుని ఉన్న వాళ్ళలో 40% కంటే ఎక్కువగా అంగవైకల్యం ఉండాలి. ఈ దివ్యాంగుల పింఛన్ కేటగిరీలో నాకు తెలిసిన కొన్ని చెప్తా. దివ్యాంగుల పింఛన్లో రకరకాలు ఉంటాయి. గుడ్డి, కుంటి, గూని, అలాగే చెవిటి, కుష్టు, పక్షవాతము, వీళ్ళందరూ దివ్యాంగుల పింఛన్ కిందికి వస్తారు. ఇందులో 2 రకాలు, 6,000 పొందేటోళ్ళు ఉంటారు, ప్లస్ మనకు 10,000 పొందేటోళ్ళు కూడా ఉంటారు. 10,000 అంటే 85% మనం సదరం సర్టిఫికెట్లో కనుక వస్తే 85% మనకు అంగవైకల్యం ఉంటే 10,000 రూపాయలు. 40% పైగా ఉంటే మనకు 6,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు సదరం క్యాంప్కి వెళ్ళినప్పుడు సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక సోదరుడు కామెంట్ చేస్తూ ఉన్నాడు, ఆయనకు నేను రిప్లై కూడా ఇచ్చిన, బ్రదర్ ఈ వీడియోను మళ్ళీ చూస్తే కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఆ విధంగా ఫాలో అయితే ఓకే. ఇగో యూడినైడ్ కార్డు ఉంది, ఖచ్చితంగా ఉండాలి. దీంట్లో కూడా సేమ్ మీరు ఎవరైతే ఉంటారో ఇక్కడ రేషన్ కార్డు మాదిరిగానే మన యొక్క సదరం క్యాంపులో కూడా పేరు యాజ్ సేమ్ టు సేమ్ ఉండాలి. అలాగే రేషన్ కార్డు మాదిరిగానే ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు లెక్కనే ఓటర్ ఐడి ఉండాలి, రేషన్ కార్డు లెక్కనే ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి, రేషన్ కార్డు లెక్కనే బ్యాంకు పాస్బుక్ ఉండాలి. ఎందుకంటే రిజెక్ట్ కాకుండా ఉండడానికి. ఇక ఆధార్ కార్డు సేమ్ టు సేమ్ వృద్ధాప్య పింఛన్కి ఏ రకంగానో ఆధార్ కార్డు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి. ఓటర్ ఐడి కూడా సేమ్ టు సేమ్. ఇప్పుడు సదరం క్యాంప్కి వెళ్ళినప్పుడు ఇవన్నిట్లో మ్యాచ్ అయ్యే పేరే ఉండాలి. రేషన్ కార్డు కూడా అదే. ఆదాయ ధృవీకరణ పత్రం 1,50,000 ఇక్కడ మనం రాసాం కదా, ఇది దివ్యాంగులకు కూడా వర్తిస్తుంది. 1,50,000 పల్లెటూళ్ళలో ఉండేటోళ్లకు, పట్టణంలో ఉండేటోళ్లకు 2 లక్షలు లోపల ఉండాలి. ఇక బ్యాంకు పాస్బుక్ కూడా అందరూ యథావిధిగా సేమ్ టు సేమ్ యాక్టివ్లో ఉన్నటువంటి బ్యాంక్ పాస్బుక్ తేవాలి. ఇది సరిపోతుంది. దివ్యాంగుల గురించి నేను చెప్పిన కదా, దాంట్లో యాడ్ అయ్యే కేటగిరీలు కుంటి, గుడ్డి, కుష్టు, అలాగే చెవిటి, అలాగే మూగపోయినటువంటి వాళ్ళు అందరూ కూడా దివ్యాంగుల పింఛన్లోకి యాడ్ అవుతారు. ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా వితంతు పింఛన్కి వస్తే కనీసం 18 సంవత్సరాలు, అంటే పెళ్లి వయసు భారత ప్రభుత్వం ప్రకారం 18 సంవత్సరాలు మైనర్ ఉండకుండా మేజర్ కావాలి. మైనర్ అంటే 17 సంవత్సరాలు, మేజర్ అంటే 18 సంవత్సరాలు ప్లస్, అంటే కంప్లీట్ అయిపోవాలి. కాబట్టి 18 సంవత్సరాలు ఉండాలి, నిండి ఉండాలి. ఇక్కడ 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆధార్ కార్డు సేమ్ టు సేమ్ అందరిలాగానే ఉండాలి, ఓటర్ ఐడి ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, భర్త మరణ ధృవీకరణ పత్రము, అంటే ఈ వితంతు పింఛన్లో ఆమె పెళ్లి చేసుకుంది, ఆమె భర్త చనిపోయిండు, ఆయనకు డెత్ సర్టిఫికేట్ వచ్చింది, ఫలానా పేరు, ఫలానాది ఇది, ఫలానాది ఇది అని అలా భర్తకు సంబంధించినటువంటి అన్నీ ఆమె దగ్గర ఉండాలి. అప్పుడు మీకు వితంతు పింఛని ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అయిపోతుంది. అయిపోయింది కదా. ఇప్పుడు చేనేత కార్మికులకు కనీసం 50 సంవత్సరాలు ఉండాలి, నిండి ఉండాలి. 50 పైనే 51 ఉన్నా పర్వాలేదు.
ఇంకా వీళ్ళు ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే సరే దీంట్లో మాట్లాడుకుందాం. ఆధార్ కార్డు అందరూ సేమ్ టు సేమ్ యాజ్ టీజ్గా అందరికీ ఉన్నట్టే అప్డేట్ అయి ఉన్న ఆధార్ కార్డు ఏం మిస్టేక్ లేకుండా ఉండాలి. ఓటర్ ఐడి కూడా అలాగే ఉండాలి. రేషన్ కార్డు కూడా అలాగే ఉండాలి. సంబంధిత సంఘము ఎవరైతే ఈ యొక్క చేనేత కార్మికులు ఉంటారో ఈ చేనేత కార్మికుల సంఘం ఉంటుంది కదా, ఈ సంఘం నుంచి సభ్యత్వం సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సభ్యత్వం సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇగో సంఘం ధృవీకరణ పత్రం, అలాగే వీళ్ళకు ఆదాయ ధృవీకరణ పత్రం కూడా అవసరమే. సేమ్ టు సేమ్ అందరికి ఇదే 1,50,000 2 లక్షలు. పల్లెటూరులో ఉంటే 1,50,000, పట్టణంలో ఉంటే 2 లక్షలు. బ్యాంకు పాస్బుక్. కానీ ఇక్కడ ఇంకోటి ఇవ్వడం మర్చిపోయారు, వీళ్ళకు కుల ధృవీకరణ కూడా అవసరం. కుల ధృవీకరణ, కుల ధృవీకరణ ఎందుకనంటే వీళ్ళు చేనేత కార్మికులు పలానా కులం వాళ్ళు అనేది తెలవాలి. ఇంకెవరికి కల్లుగీత కార్మికులకు కూడా వీళ్ళు గౌడ సంఘం వాళ్ళు పలానా వాళ్ళు అని తెలవాలి. కాబట్టి వాళ్ళకు కూడా కుల ధృవీకరణ పత్రం అవసరం ఉంటుంది. ఎవరికి? చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, ఈ 2 కేటగిరీల వారికి కుల ధృవీకరణ పత్రం అవసరం ఉంటుంది. ఇంకా వేరే పెన్షన్ల గురించి కూడా మాట్లాడుకునే టైంలో మాట్లాడుకుందాం. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా మనం మాట్లాడుకున్న 4 పెన్షన్లు ఇవి. ప్లస్ ఇంకా కూడా ఉన్నాయి. వృద్ధులు, దివ్యాంగులు, 3వది వితంతువులు, 4వది చేనేత కార్మికులు. ఇదైతే మీరు యాజ్ టీజ్గా చూసిండ్రు కదా. ఒకవేళ మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే వీడియోను మళ్ళీ రీప్లే చేసి కూడా చూసుకోవచ్చు అర్థమయ్యేటట్టుగా. నేను అర్థమయ్యే విధంగానే చాలా స్పష్టంగా చెప్పిన. ఎవరికి కూడా రూపాయి లంచం పెట్టాల్సిన అవసరం లేదు. మీ సేవలోకి పోతే వృద్ధాప్య పింఛన్ దరఖాస్తు ఫారం, దివ్యాంగుల పింఛన్ దరఖాస్తు ఫారం, వితంతు పింఛన్ దరఖాస్తు ఫారం, చేనేత పింఛన్ల దరఖాస్తు ఫారం అవి ఉంటాయి. వాటితో జతపరుచుకొని ఇవన్నీ ఉండాలి మన దగ్గర. దాన్ని కంప్లీట్గా నింపాలి కూడా. నేను కావాలంటే వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలన్న ఫారం కూడా అప్లోడ్ చేసిన, దివ్యాంగుల పింఛన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా అప్లై చేసి మీకు చూపిస్తా ఒకటి. ఒకసారి చూడండి. ఇంకా దీని కింద ఇగో బీడీ కార్మికులకు ఉంది, దీనికి సంబంధించి కొన్ని ఉన్నాయి. కానీ ఇగో ఇది దివ్యాంగుల పింఛని దరఖాస్తు ఫారం. దీంట్లో ఎంతమంది ఉన్నారు అనేది మీకు చూపించబోతాను ఇప్పుడు. అంటే ఎన్ని రకాల వారు ఉన్నారు అనేది అందరికీ తెలవాలి కాబట్టి నేను చూపించబోతా ఉన్నా. ఇగో కుంటి, గుడ్డి, చెవుడు, బైగార, వంగహీనుడైన అంటే మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళు, లేక కుష్టు, క్షయ, పక్షపాతం, అలాగే మునగు, అనివార్య లఖితుడైనటువంటి వివరాలు. ఇక వీళ్ళందరికీ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 రకాల వారు. వీళ్ళందరూ కూడా దివ్యాంగుల పింఛన్కి వస్తారు. మీకు కావాలంటే ఇక్కడ చూసుకోరు కూడా. ఇగో కుంటిలో రకరకాలు చేతు అవి ఇవి అన్నీ ఉంటాయి. గుడ్డి, చెవుడు, వైరాగ, అంగవహితుడైన, లేక కుష్టు, క్షయ, పక్షవాతంలో రకరకాలు కాలు, చెయ్యి, నడుము మొత్తం ఏదో రకంగా పక్షవాతంలో కూడా రకరకాలు ఉంటాయి. కాబట్టి నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఇక్కడ ఎన్ని రకాలు? 9 రకాలు మనం గుర్తించినాం కదా. ఈ 9 రకాలలో ఇంకా కొన్ని రకాలు కూడా ఉంటాయి. అన్నీ ఇవ్వాలంటే ఈ బోర్డు సరిపోదు, ఏది కూడా సరిపోదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఐ బటన్ ప్రెస్ చేసి అందరికీ షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. జై తెలంగాణ, జై హింద్.